వెల్కమ్ టు సుమన్ టీవీ. పూర్వం మామూలుగా నీళ్లు కొళాయిలో పట్టుకుని తాగేవాళ్ళు. ఆ తర్వాత బాయిల్ చేసి తాగడం అలవాటు చేసుకున్నారు. తర్వాత సరే ఫిల్టర్స్ వచ్చాయి. ఇలా జగ్గుల్లో ఉండే ఫిల్టర్స్ నుంచి మనకి ఆర్ఓలు వచ్చేసాయి. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్స్, ఇంకా రకరకాల మినరల్ యాడెడ్ వాటర్ అని. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే వాటర్ లో క్లస్టర్డ్ వాటర్. ఇవాళ మనం మాట్లాడబోతున్నాం సెల్ హెల్త్ లోని క్లస్టర్డ్ వాటర్ గురించి. డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అండ్ ఈ క్లస్టర్డ్ వాటర్ ని చాలా ప్రత్యేకంగా తయారు చేయించిన ఎక్స్పర్ట్ వారు. సో వారితో మాట్లాడబోతున్నాం. సార్, క్లస్టర్డ్ వాటర్, సెల్ హెల్త్ క్లస్టర్డ్ వాటర్ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది ఈ వాటర్ కి? క్లస్టర్ వాటర్ గురించి అంత చెప్పినా తక్కువే అవుతుందని నా ఉద్దేశం. మీరు అన్నట్టు పూర్వం కుండలో పెట్టుకుని తాగేవారు. గ్రౌండ్ వాటర్ ని తీసుకుని కుండలో పెట్టుకుని తాగేవారు. అప్పుడు టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్ టీడీఎస్ అంత ఎక్కువ ఉండేవి కాదు, మెటల్స్ అంత ఎక్కువ ఉండేవి కాదు, క్లియర్ వాటర్ ఉండేది, మినరల్స్తో కూడి ఉండేది, తాగేవారు. ఇవాళ మనం తాగుతున్న వాటర్ గురించి ఒకసారి ఆలోచిస్తే మీరు క్యాన్ 20 లీటర్స్ క్యాన్ లీటర్ తెప్పించుకుంటున్నారు ఇళ్లలో అందరూ. దాంట్లో ఎంత టీడీఎస్ ఉంటుంది? 20 కంటే ఎక్కువ టీడీఎస్ ఉండట్లేదు నాకు తెలిసినంతలో. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నారు అంటే మినరల్ లెస్ వాటరే కదా, పేరుకు మినరల్ వాటరే కానీ మినరల్ లెస్ వాటర్. ఇప్పుడు యాడెడ్ మినరల్స్ అన్నారు అంటే మినరల్స్ అన్ని తీసేసి 2-3 యాడ్ చేయడం అంటే ఎట్లా ఉందంటే, రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని దొంగతనం చేసి ఒక దొంగడు ఇంటికి వెళ్తానికి 100 రూపాయలు ఇచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళి అన్నట్టుంది. దాని లాజిక్ కూడా నాకు అర్థం కాదు. ప్లస్ దాంట్లో పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? క్లస్టర్ దగ్గర లాస్ట్ వద్దాం, పిహెచ్ ఉండాలి కదా, టీడీఎస్ ఉండాలి. 140 to 160 టీడీఎస్ ఉండటం, 100 అబౌవ్ ఉండటం మంచిది. 500 దాకా ఉండొచ్చు కానీ 160, 170 ఐడియల్ టీడీఎస్. 8.2, 8.4 కంటే పిహెచ్ ఎక్కువ ఉండకూడదు, 7 కంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు కొన్ని మిషన్లు పెట్టేశారు, కొన్ని కంపెనీలు ఇంట్లో మిషన్లు బిగించుకుంటున్నారు, దాంట్లో 9.5 పిహెచ్ దాకా ఉందని చెప్పి 9.5 పెట్టేస్తున్నారు. దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. అసిడిక్ అయిపోతుంది, బాడీ అసిడిక్ అయిపోతుంది. అసిడిక్ అయిపోతే ఇంకా సర్వరోగాలకి అది ఒక స్టార్ట్ అవుతుంది. ఆరో ప్లాంట్లో చెప్పారు మీరు, మినరల్ వాటర్ మిషన్లు పెట్టారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు, మెటల్ తో చేసింది పెట్టుకుంటున్నారు. దాంట్లో మినరల్స్ ఉండవు, మినరల్స్ ఏమి ఉండవు, క్లీన్ చేస్తున్నారు. ట్రైన్ టు గివ్ యూ క్లీన్ వాటర్. బట్ దట్ మెటల్ గురించి మాట్లాడుకుంటే, అది రోజు ఆ మెటల్ కంటైనర్ లో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు మెటల్ ఎంతో కొంత దాంట్లోకి వెళ్తే, అయ్యో 100%. ఇన్ఫాక్ట్ సార్, టెర్మినల్ ఇల్నెసెస్ కి అదొక కారకం అని వింటున్నాం. టెర్మినల్ ఇల్నెస్ అనే పదం దగ్గరికి వస్తుంది. దట్ ఈస్ లీడ్ టు లాట్స్ ఆఫ్ టెర్మినల్ ఇల్నెసెస్. క్యాన్సర్ అనే పదం వాడకూడదు కాబట్టి మనం లెటెస్ట్ క్వాలిటీ టెర్మినల్ ఇల్నెస్. అంతే కదా సార్. అండ్ బాడీలో మీరు రోజు నీళ్లు తాగుతున్నారు, ఎన్ని నీళ్లు సెల్స్ లోపలికి వెళ్తున్నాయి? మనం తాగే నీళ్లు చైన్ లింక్డ్ గా ఉంటున్నాయి. 12 to 13 మాలిక్యూల్స్ తో చైన్ గా లింక్ అవుతుంది. మీరు వాటర్ ఒక డ్రాప్ వెళ్తున్నారు, ఎవ్రీ 2 డ్రాపులు కలిపి ఒక చైన్ అయిపోతుంది. చైన్ లింక్డ్ గా వెళ్ళినప్పుడు సెల్ లోపలికి వెళ్ళలేదు, మాక్సిమం పర్సెంటేజ్ వెళ్ళవు. అక్కడ దిస్ క్లస్టర్ వాటర్ కమ్ ఇంటు పిక్చర్. దాన్ని ఎట్లా చేయాలి అనేది ఒక అమెరికన్ సైంటిస్టులు ఒక 20 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే, ఇట్లా జరగాలి అంటే వీ హావ్ టు బ్రేక్ డౌన్ ది మాలిక్యూల్స్ ఇంటూ వెరీ స్మాల్ 5 or 6 క్లస్టర్స్ కింద మనం బ్రేక్ డౌన్ చేయాలి. అలా చేయాలి అంటే ఆక్సిజన్ 17 NMR అనే ఒక మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ప్రాసెస్ ని బ్రేక్ చేయగలగాలి. అది ఎవరి వల్ల కావట్లేదు అన్న దాని మీద రీసెర్చ్ చేసి O17 NMR ప్రాసెస్ ని అమెరికన్ సైంటిస్టు బ్రేక్ డౌన్ చేశారు. కాబట్టి యుఎస్ దానికి పేటెంట్స్ ఇచ్చింది. ఒకప్పుడు 3-4 పేటెంట్లు వచ్చినాయి, FDA అప్రూవ్ చేసింది. అక్కడ ఏం జరుగుతుంది? హెక్సాగనల్ షేప్ లో వాటర్ మాలిక్యూల్ తయారవుతుంది, సెల్ షేప్ లో. సో ఇట్ కెన్ పెనట్రేట్ ఇన్ టు ది సెల్ ఈజీలీ. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ of this cluster water. 8.2, 8.4 pH ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్. 140 to 160 అబౌవ్ 100 అయితే ఖచ్చితంగా గ్యారంటీడ్, నాట్ మోర్ దెన్ 160 TDS ఉంటుంది. థర్డ్ బెనిఫిట్, ఇప్పుడైతే O17 NMR బ్రేక్ డౌన్ చేశారో, దిస్ హ్యాస్ 3x హైడ్రేషన్. ఒక గ్లాసు తాగితే 3 గ్లాసులు నీళ్లు తాగినంత. సైంటిస్ట్ అయితే దే క్లెయిమ్డ్ 4 times హైడ్రేషన్ ఇస్తుందని. టు బి ఆన్ సేఫర్ సైడ్ ఐఎమ్ టెల్లింగ్ 3x హైడ్రేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, 3 times హైడ్రేషన్ అంటే మనకి ఆల్మోస్ట్ 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగినంత హైడ్రేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే సెల్ లోపలికి వెళ్ళగలుగుతుందో, ఒక లైజోజోమ్ లాగా మొత్తం లోపల ఉన్న వేస్ట్ అంతా బయటికి ఫ్లష్ అవుట్ చేయగలుగుతుంది. లోపలికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ కూడా తీసుకెళ్లగలుగుతుంది, ప్రోటీన్ చైన్స్ తీసుకెళ్లగలుగుతుంది. పవర్ హౌస్ సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా స్ట్రెంగ్తెన్ అవడానికి కారణం అవుతుంది. ఇవన్నీ లాభాలు ఉంటే, నీటికంటే పెద్ద లాభం ఏంటి? మీరు 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగితే సమానం. ఇవాళ నీళ్ళు ఎవరు తాగట్లేదు, ఆడవాళ్ళు అసలు తాగరు. బయటకు వెళ్తుంటే ఆ తాగే లీటర్ కూడా తాగరు. ఎక్కడ వాష్రూమ్ అవసరం ఉంటుందో, దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో యూ టేక్ 1.5 to 2 liters వాటర్ పర్ డే ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ డైలీ రొటీన్. ఎందుకంటే కంప్లీట్ గా వంట పడుతుంది కాబట్టి. అండ్ మీకు 4-5 లీటర్లు తాగినంత హైడ్రేషన్ వస్తుంది కాబట్టి 2 లీటర్ల కంటే ఎక్కువ మీరు తాగక్కర్లేదు అని చెప్పినప్పుడు ఎగిరికి అంతేయాలి కదా ఎవరైనా. అంతే కదా సార్. సార్, ఇప్పుడు ఇది ఒక నెల రోజుల పాటు లేదు 15 రోజుల పాటు ఇది తప్ప వేరే వాటర్ తాగకుండా నేను ట్రై చేశాను అనుకోండి, ఏం బెనిఫిట్స్ నాకు కనిపిస్తాయి అంటే తెలిసే విధంగా? ఫస్ట్ థింగ్,
యూ విల్ ఫీల్ వెరీ హైడ్రేటెడ్ అండ్ వెరీ యాక్టివ్. ఎందుకంటే లోపలికి ప్రోటీన్ చైన్స్ వెళ్తున్నాయి, న్యూట్రిషన్ వెళ్తుంది. ఎసెన్షియల్ కిట్ లో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే పంపుతున్నామో అది సెల్ లోపలికి వెళ్ళడానికి దిస్ వాటర్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. సెల్ లోపల ఉన్న చెత్తను డీటాక్స్ చేయడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. విజిబుల్లీ యూ విల్ అండర్స్టాండ్. మోర్ దాన్ 2 లీటర్స్ తాగాలంటే మీరు తాగలేని పరిస్థితికి వస్తారు. ఎందుకంటే హైడ్రేటెడ్ గా ఉంది, అవసరం లేదు కాబట్టి. 15 days కాదు, మీరు వారం రోజులు తాగి చూడండి. ఒక వారం రోజులే డైలీ 2 లీటర్స్ తాగండి. నేను 800 ml బాటిల్ పెట్టాను ఇప్పుడు. ఎందుకంటే టేక్ అట్లీస్ట్ 1.6 లీటర్స్, దట్ ఈస్ ఆల్సో ఇనఫ్. యుల్ గెట్ 5 లీటర్స్ హైడ్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి. అండ్ హెల్దీ వాటర్ విత్ లాట్స్ ఆఫ్ pH ఐడియల్ గా ఉంటూ, TDS ఐడియల్ గా ఉంటూ, హెక్సాగనల్ షేప్ లో సెల్ లోపలికి పెనట్రేట్ చేసుకుని వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న వాటర్ ఐ థింక్ ప్రపంచంలో ఇంకోటి లేదు అనేది మా నమ్మకం. ఐ థింక్ ఎందుకో ప్రతిదీ మా సెల్ హెల్త్ కే అవకాశాలు దొరుకుతున్నాయి. బికాస్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ అవేర్నెస్. హెల్త్ అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ అమెరికన్ సైంటిస్ట్ గారు కూడా మన ఇండియాలో మనకే అవకాశం ఇచ్చారు టు డెవలప్ దిస్ టెక్నాలజీ అండ్ అవేర్నెస్ అందరికీ క్రియేట్ చేసి దీన్ని అందరికీ పంచండి అనేది. సో టుడే ఆ సైంటిస్ట్ గారు ఇచ్చే ఒక ఫార్ములేషన్ తీసుకునే మనం చేస్తాం. బికాస్ ఎవరు ఊరికే ఇచ్చారు కదా, వాళ్ళు ఫార్ములేషన్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని వీ డూ ఇట్. ఒక 6 hours ప్రాసెస్ పడుతుంది. ఒక బ్యాచ్ తీయాలంటే 6 to 6.5 hours ప్రాసెస్ పడుతుంది. మామూలుగా 20 లీటర్ల క్యాన్కి అరగంటకి నింపేస్తుంటాం. ఆరో ప్లాంట్ ఉంటే చాలు వాళ్ళకి, రివర్స్ ఆస్మోసిస్ ఉంటే చాలు వాళ్ళకి. ఇది అట్లా కాదు, రివర్స్ ఆస్మోసిస్ 3 సార్లు చేయాలి. అండ్ దెన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ క్లస్టర్ వాటర్ టెక్నాలజీ ఒక 6 hours పాటు చేయాలి. అట్లా చేసిన తర్వాత వచ్చేది కాబట్టి వీఆర్ సో కాన్ఫిడెంట్. నేనైతే 6 నెలలుగా ఈ ప్రోడక్ట్ నా చేతికి వచ్చినప్పటి నుంచి హ్యూమన్ ట్రయల్స్ అయ్యే వరకు మేము ఆగాలి కాబట్టి నేను వాడటం మొదలుపెట్టి 6 నెలలు అయింది. ఇంత మట్టికి నేను 2 లీటర్స్ దాటి ఇంత మట్టికి ఒక్కరోజు కూడా తాగలేదు. అది అండ్ చెత్తంతా డిటాక్స్ అవుతుంది. డిటాక్స్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్. మీరు దీని రేట్ ఎంత అని అడిగారు, 150 అన్నాను అనుకోండి, ఐఎమ్ గివింగ్ యూ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కదా ఒక లీటర్లో. దాదాపుగా అంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు అఫోర్డబిలిటీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అది అఫోర్డబిలిటీ అంటే కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది, డాక్టర్ లీటర్ కంటే ఎక్కువ తాగొద్దు అంటారు. అప్పుడు వాడికి ఇది దేవుడి ఇచ్చిన వరమే కదా, అది 1 లీటర్ తాగితే చాలన్నప్పుడు పొటాషియం బైకార్బోనేట్ అనేది ఉండకూడదు, అది ఉందా లేదా, అది ఉండకూడదు అని చూసుకుంటాం. ఆబ్వియస్లీ కిడ్నీ పేషెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడుకుంటున్నారు వాళ్ళు, మన క్లినిక్ పేషెంట్స్, మన సెల్ హెల్త్. ఎందుకంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది, దానివల్ల తక్కువ వాటర్ లో ఎక్కువ హైడ్రేషన్ వస్తుంది, కిడ్నీస్ మీద భారం పడట్లేదు. అండ్ మిగతా వాళ్ళందరికి కూడా 2 లీటర్స్ కంటే ఎక్కువ తాగక్కర్లేదు. దీని మీద 5 లీటర్ వర్షన్ 10 లీటర్ వర్షన్ కూడా రాబోతున్నాం వెరీ సూన్. సో అప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. మనం 10 లీటర్స్ ఇచ్చినప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి అఫోర్డబిలిటీ కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు వాటర్ ని ఎంత తక్కువ అంచనా ఇవ్వకండి. అవును, చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఎప్పుడు చెప్తాను, మీరు మనం మాట్లాడటానికి రోజుకి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మామూలు నీళ్లు, శరీరం కంటితో చూడటానికి నీళ్లు 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీరు శ్వాస పీల్చి వదలటానికి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీకి 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. 4 లీటర్లు నీళ్లు ఖర్చు పెడుతుంది. దానికి తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత మనది లేదా? అది 4 లీటర్లు ఇవ్వలేకపోతున్నారు, 2 లీటర్లు ఇవ్వండి, మిగతా అది 4 లీటర్లకు అదే మార్చుకుంటుంది అని చెప్తున్నప్పుడు దానికన్నా లాజికల్ గా అర్థం చేసుకోవాలి కదా. 1.5 లీటర్ ఇవ్వండి పోనీ, మీరు కనీసం అది 5 లీటర్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. 2/3 ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్. అంతే కదా సార్, యూనివర్స్ ఈజ్ వాటర్ అన్నట్టు ఈ బాడీలో కూడా ఆ ఉన్న వాటర్ అది ఖర్చు పెడుతుంటే, మీరు ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటే ఏదో రోజు మీరు వెనక్కి ఇవ్వకపోతే డిహైడ్రేట్ అయిన తర్వాత చతికిలు పడుతుంది బాడీ. అట్లా కాకుండా మీరు 4 లీటర్లు 5 లీటర్లు తాగండి అన్నప్పుడు మీరు తాగలేకపోతుంటే సరే 1.5 లీటర్ ఇవి తాగండి. అవి 5 లీటర్లు తాగిన దానికంటే ఈ 1.5 లీటర్ 2 లీటర్లు చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి బాడీలో. సెల్ లోపలికి వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక వాటర్ ఇది. ఎవరో క్రికెటర్ 5,000 రూపాయలు పెట్టి తాగుతున్నాడు, ఇంకెవరు బ్లాక్ వాటర్ తాగుతున్నారు, 1,000 రూపాయలు 5,000 పెట్టి తాగుతున్నట్టుకో మీరు ఎగబడతారు. 100 రూపాయల్లో అయిపోయే దానికోసం మీరు ఎందుకు ఆలోచించరు? ఒకసారి ఆలోచించండి అనేది నా విన్నపం అందరికి. తప్పకుండా. ఐ థింక్ ఇది మీరు చెప్పిన మెయిన్ బెనిఫిట్, కిడ్నీల మీద భారం పడకుండా ఫుల్ హైడ్రేషన్ ఫర్ ద బాడీ. లోపలికి వెళ్ళి మొత్తం అంతా డిటాక్స్ చేయటం. చాలా సార్లు కొన్ని వాటర్ బాటిల్స్ తాగినా కూడా దాహం తీరదు, బికాస్ హైడ్రేషన్ సరిపోలేదని అర్థం. ఎంత నీళ్లు తాగినా దాహం తీరిన ఫీలింగ్ రాదు. కానీ ఇది తప్పకుండా ట్రై చేస్తారు సార్. ఎలా ఆర్డర్ చేయాలి ఇది? ప్రస్తుతం సెల్ హెల్త్ క్లినిక్ లోనే ఉంది. మీ ద్వారా ఇవాళ నేను అనౌన్స్ చేశాను అనుకోండి, ఇవాళ మా సెల్ హెల్త్ క్లినిక్ లో వెబ్సైట్ లోనే ఉంది, cellhealth.in లో కూడా ఉంది. క్లినిక్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే 6301112959 ఆ నెంబర్ కి ఫోన్ చేసినా వాళ్ళు పంపుతారు. ఈ హావ్ స్టార్టెడ్ దిస్ అవేర్నెస్. ఓపెన్ గా బయటకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ పునాదిగా నేను మీ దగ్గరికి వచ్చి మీ ద్వారానే ఇది అనౌన్స్ చేస్తున్నాను అని గర్వంగా చెప్పగలను. తప్పకుండా సార్. క్లస్టర్డ్ వాటర్ ఐ థింక్ ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోయే వేసవి కాలానికి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ అవర్ బాడీ. తప్పకుండా ఇది క్యారీ చేయడం అనేది డే లాంగ్ హైడ్రేషన్ కి ఒక గ్యారంటీ అని చెప్పొచ్చు. సార్ థ్యాంక్ యూ. విల్ ట్రై ఇట్ అండ్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ విత్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్. Yes. Thank you.